మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రీం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ప్రయోగం కాని ప్రయోగం, ఏర్పడని విధంగా ఉండేటువంటి ప్రయోగాలే కట్లు అని చెప్పేసి నేను చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. అయితే ఈ కట్లు అనేటువంటి విషయం మనకు ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ వ్యక్తికి కట్లు వేయడం అనేటువంటిది ఒకటి జరుగుతుంది. అసలు కట్లు అంటే ఏంటంటే, ఆ వ్యక్తిలో ఉండేటువంటి ఎనర్జీ బయటికి రాకుండా ఉంటుంది. అలాగే బయటి నుండి ఎనర్జీ కూడా లోపలికి రానటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఇతడు ముందుకు వెళ్ళాలి అంటే బయటి నుండి ఎలాంటి సహాయ సహకారాలు అందకుండా ఆపేసేటువంటి ఒక పద్ధతి, తనలో ఉండేటువంటి శక్తిని బయటికి వస్తున్నప్పుడు రాకుండా చూసేటువంటి విధంగా ఉండేటువంటి పద్ధతి, ఇవి ఈ రకంగా కట్లు అనేటువంటివి ఉంటాయి. ఈ కట్లు పడినప్పుడు మనిషి అతలాకుతలం అవుతూ ఉంటాడు. ఇక ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, బాగా తెలిసినటువంటి వ్యక్తికి, తెలివిగా ఆలోచన చేసేటువంటి ఒక వ్యక్తికి ఇది అర్థం చేసుకోవడానికి 5 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా పనులు కావు, తర్వాత చేసేటువంటి పని రేపు అవుతుంది అనుకునేది కూడా అది కొలాప్స్ కావడం అనేటువంటి జరుగుతుంది. ముందుకు వెళ్ళరు. తెగించి ఎక్కడైనా మనము ఏదన్నా ధైర్యంగా మనము బిజినెస్లు కావచ్చు ఇతరత్ర చేసినప్పుడు అవి ఫెయిల్యూర్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎందుకు అవుతుంది అని చెప్పేసి ఎక్కడ నాలో లోపం ఉంది, లేకపోతే పక్క వాళ్ళ లోపం ఉంది అని ఇలా చెప్తే వినట్లేదు, ఇంకెవరితోనైనా చెప్పించాలి, ఈ రకమైనటువంటి విధంగా ముందుకు వెళ్ళి విసిగి వేసారిపోయిన తర్వాత అప్పుడు ఇదంతా జరిగేసరికి సంవత్సరాలు పడతాయి. రియల్ ఎస్టేట్లకు వెళ్తారు, వాళ్ళు భూములన్నీ తీసుకుంటూ ఉంటారు, అన్ని లిటిగేషన్లు అది ఇది అన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఒక బిజినెస్ చేస్తూ ఉంటారు, వర్కర్లు సరిగ్గా ఉండరు, ఉన్నోడు ఇబ్బంది చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు, లేకపోతే వాడే పక్కన షాప్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు. అన్ని విషయాలన్నీ వాడు అర్థం చేసేసుకొని ఇలా మీరు ఏ రూట్లో వెళ్ళినా కూడా మీకు ప్రతికూలత అనేటువంటిది విపరీతంగా ఎదురవుతూ ఉంటుంది. అర్థం కానటువంటి విషయం. ఇక మీకు ఏదన్నా బ్లాక్ మ్యాజిక్ లాంటివి జరుగుతుందంటే మీకు కలలు పోవడము, విపరీతంగా ఇబ్బందులు కావడము ఇత్యాది మనకు సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఇవి సిమ్టమ్స్ అంత ఈజీగా కనిపించవు, కానీ కొన్ని కలలు మాత్రం వాళ్ళకు రావడం జరుగుతూ ఉంటుంది. అది ఏంటంటే వాళ్ళు ఒక నీటిలో కొట్టుకుపోతున్నట్టు వచ్చేటువంటివి ఉంటాయి. అలాగే వీళ్ళు పరిగెత్తుతూ ఉంటారు. వాస్తవంగా ఏంటంటే ఒక అథ్లెటిక్ ఏ విధంగానైతే రన్నింగ్ చేస్తారో విపరీతంగా రన్నింగ్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకు చాలా స్పష్టంగా ఏర్పడుతుంది ఎవరో తాళ్ళు వేసి వెనక్కి లాగినట్టు. వీళ్ళు ఎంత ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినా కూడా ఆ ఎక్కువ రన్నింగ్ అనేటువంటిది రాదు. బలవంతంగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినా రాదు. ఇంకొకటి కూడా కనిపిస్తూ ఉంటుంది, మీరు ఒకరితో కొట్లాడినట్టు మీకు కళలో స్వప్నం కనిపించినట్టు అవుతుంది. మీరు ఎంతో బలంతో గట్టిగా కొట్టినట్టు మీకు అనిపిస్తుంది, కానీ అతనికి మామూలుగా దాక్కుతుంది, ఇట్లా అనేసుకుంటాడు. అంటే మీ శక్తి నిర్వీర్యం అవుతుంది. మీరు ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినా కూడా ఆ శక్తి బహిర్ముఖం కావడం అనేది జరగదు, ఎవరో తీసేసుకుంటూ ఉంటారు. ఇలా కట్ల యొక్క కొన్ని సిమ్టమ్స్ అనేటువంటి వీటి ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనం ఎంత పద్ధతిలో ఎన్ని రకాలుగా మనం ప్రయత్నాలు చేసిన గుళ్ళు, గోపురాలు, తర్వాత నదీ స్నానాలు, పుష్కరాలు, తాంత్రికులు ఇవన్నీ ఎంత తిరిగినా కూడా ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. ఇంకా మీకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే, ఈ కట్లు పడినప్పుడు సమస్తమైనటువంటి నక్షత్ర గ్రహ దోషాలు, అంటే ఇక్కడ మీకు గజకేసరి యోగం ఉన్నా కూడా అది వర్క్ చేయదు, అది ఆగిపోతుంది. ఇక్కడ కర్మ అనుభవింపజేసేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కనుక కర్మను అనుభవింప చేయాలి అని అనుకున్నప్పుడు ఈ శని, రాహు, కేతు ఇలాంటివన్నీ కూడా చాలా ఉధృతంగా రావడం మొదలవుతుంది. ఇక మీరు ఎటు చూసిన జ్యోతిషుల వారి దగ్గరికి వెళ్తేనేమో వాళ్ళు మీకు జ్యోతిష నక్షత్రాల గ్రహ స్థితి సరిగ్గా లేదని ఈ రకమైనటువంటిది, వాస్తు పండితుల దగ్గరికి వెళ్తే వాస్తు సరిగ్గా లేదు, ఇలా ఏ రూట్లోకి వెళ్తే ఆ రూట్లో అది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదని ఉంటుంది. మీరు చేపించుకుంటారు. నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని కొంతమందిని చూస్తే జాలి అనిపిస్తూ ఉంటుంది. గురుగారు విసిగి వేసారిపోయిన గురుగారు చెయ్యింది అంటూ లేదు, మొత్తం తిరిగి వచ్చాము, కామాఖ్య నుండి మొత్తం చుట్టొచ్చాము, ఇక చివరికి మీ దగ్గరికి వచ్చాం గురుగారు, ఏదో ఆశ కనిపిస్తుంది,
మీదంతా విన్న తర్వాత ప్రతి సమస్యకు సొల్యూషన్ అయితే ఉంటుంది. మరి సొల్యూషన్ లేకపోతే ఆ సమస్య ఉత్పన్నం కాదు కదా. మరి దేనికైనా కూడా ఏదో ఒకటి, ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఈజ్ ఎక్సలెంట్ సొల్యూషన్ బిడ్డ ఉంటుంది. ఒకటి కదా, మన వాళ్ళు అంటారు కదా, శతకోటి అపాయాలకు అనంతకోటి ఉపాయాలు, అనంతకోటి ఉపాయాలు. చూడండి, అంటే సొల్యూషన్స్ విపరీతంగా ఉంటాయి, కానీ మనకు ఆ సందర్భంలో దొరకవు. సో దొరకబట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కసారి ఇది సరి అయినటువంటి సొల్యూషన్ అనిపించినా కూడా అటువైపు వెళ్లకుండా మీకు కట్లు ఉంటాయిగా, మిమ్మల్ని డైవర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా ఉంటుంది. కనుక ఈ కట్లు అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి స్థితి. ఈ కట్లు విప్పాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. కట్లు విప్పేటువంటి వాళ్ళకు కూడా కట్లు పడడం అనేటువంటి జరుగుతుంది. చాలా జాగ్రత్తగా అనేకమైనటువంటి విధానాలను మనం అనుసరిస్తూ ఆ కట్లను నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి, అంటే దాన్ని తొలగించడం, కట్లు విప్పడం అనేటువంటిది అది కొంత వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి వ్యవహారము. అది అందరికీ ఇప్పడం రాదు. కొంతమంది ప్రయత్నం చేసినా కూడా ఆ చేసిన వాడికి ఇబ్బందులు కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. వీడి కట్లు వాడికి పడుతూ ఉంటాయి. ఇవన్నీ ఇది ఒక చాలా పెద్ద సబ్జెక్టు. కనుక ఈ కట్లు వేయడం చాలా సులభం బిడ్డ, కానీ విప్పడం అనేటువంటిదే. ఏదైనా కూడా బిల్డింగ్ కట్టాలంటే, ఒక వ్యక్తిని బాగు చేయాలంటే అది సులభం కాదు కదా. ఆ ఇబ్బంది చేయాలంటే చాలా సులభంగా చేయొచ్చు. అలాగే ఇది కూడా ఉంటుంది. అయితే ఇక్కడ కట్లు అనేటువంటిది వ్యక్తికి వేస్తారు బిడ్డ, ఒక వ్యక్తికి వేస్తారు. వాడు గొడవ పడడమే కానీ, లేకపోతే ఆ వ్యక్తి డెవలప్ అవుతున్నాడు అంటే అసూయ ద్వేషాలతో కానీ, లేదా ఇంకేదైనా సరే మా మాట వినట్లేదు, మా అమ్మాయిని పెళ్లి చేసుకోవట్లేదు, ఇలా ఏదో ఒకటి, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఇతడు అంటే ఇతడు దగ్గరికి అనుకూలంగా మారడం లేదు అనేటువంటి ఉద్దేశంతో కూడా ఏం చేస్తారు, ఇలాంటి కట్లు వేయడం జరుగుతుంది. ఇది వ్యక్తి కట్లు ఉంటుంది. వ్యక్తికే కాకుండా గృహానికి కట్లు వేస్తారు. ఆ ఇంట్లో చూస్తే వాస్తవం అంతా బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది, ఏం చేసినా కూడా ఇది ఇంత పర్ఫెక్ట్గా ఉందనుకుంటారు, కానీ ఆ ఇంట్లో వాళ్ళకు నష్టాలు జరగడం అనేటువంటిది జరుగుతుంది. దీనికి కారణము గృహ కట్లు అనేటువంటిది ఉంటుంది. ఇది కూడా చాలా శక్తివంతమైనటువంటి ప్రక్రియ. ఇక వంశానికి వేస్తారు. ఈ వంశంలో ఎవరినైనా సరే, ఈ సందర్భంగా నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, అన్యాయంగా ఒకరు వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఎక్కువగా లేవు, వాళ్ళు అమాయకులని కానీ ఇంకా ఇతరత్ర మీరు విపరీతంగా వాళ్ళు టార్చర్ చేసేటువంటి ప్రయత్నాలు చేయకూడదు. కొన్ని సందర్భాలలో మనకు మీడియాలో కూడా చూస్తూ ఉంటాము, ఇక్కడ ఫైనాన్స్ ఇచ్చేసి ఇంత అంత అని చెప్పేసి రాపిచ్చేసుకోవడము, ఇచ్చినా కూడా ఇవ్వలేదు అనడము, మ్యాట్రికేజ్ చేసేసి ఇబ్బందులు ముందే చేసేసుకున్న తర్వాత ఇబ్బందులు చేయడము, డబ్బులు ఇచ్చినా కూడా ఇవ్వలేదు అనడము, అకౌంట్లో వేయాలని అనుకుంటే అకౌంట్ నెంబర్ కాకుండా వేరే ఇంకేదో అకౌంట్ నెంబర్ వేసేసి మాకు సంబంధం లేదు అనడము, ఇలా నా దగ్గరికి చాలా రకాలైనటువంటి కేసులు వస్తూ ఉంటాయి బిడ్డ. ఇలాంటి వాళ్ళలో ఏంటంటే అమాయకులను కావచ్చు, లేకపోతే తెలిసి బాగా వీళ్ళు కొంతమంది జాలి దయ కరుణ ఇలాంటి స్థితిలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళందరినీ వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు సింపుల్గా వీళ్ళని చీటింగ్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ ఆస్తిపాస్తుల పైన కన్నేసేసి విపరీతంగా వీళ్ళని టార్చర్ పెడతా ఉంటారు. వీళ్ళు మానసికంగా విపరీతంగా బాధపడుతూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి బిడ్డ, ఒక మనసుకు, ఒక మనిషి యొక్క ఆవేదనకు శక్తి ఉంటుంది, మనిషి యొక్క కోరికకు ఎమోషన్లకు శక్తి ఉంటుంది, ఆలోచనలకు శక్తి ఉంటుంది. కనుక వీళ్ళు మిమ్మల్ని ఇలా చేశారు అని చెప్పేసి విపరీతంగా ఆవేదన చెంది సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితిని వీళ్ళు తెచ్చుకుంటారు. అలాగే వీళ్ళు పోతే వీళ్ళ పిల్లలు ఆగమైపోతూ ఉంటారు. కుటుంబం అంతా కూడా అది రోడ్డు పాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వీళ్ళంతా ఏంటంటే ఆవేదనతోని మీ వంశం అంతా నాశనం అయిపోవుగాక అని చెప్పేసి వీళ్ళు అనేక సార్లు అనడము, కొంతమంది అయితే మట్టి తీసేసి ఇలా కావాలని చెప్పేసి పొయ్యడము, కింద కొట్టడం, ఇలాంటివి చేసినప్పుడు వాళ్లకు అది ఒక ముని శాపం కన్నా, జాగ్రత్తగా వినండి, ఒక ముని శాపం కన్నా, ఒక మంత్ర ప్రయోగం కన్నా తీవ్రంగా మిమ్మల్ని పిడీలు పరంపరగా అంటే తరాలు మిమ్మల్ని వేధించుకుంటూ వస్తుంటుంది. ఇక ఆ తరం అంతా కూడా క్లోజ్ కావాల్సిందే తప్ప ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళు ముందుకు రావడం అనేది జరగదు. పైగా ఇలాంటి శాపాలు తీసేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ శాపాలు చాలా శక్తివంతంగా ఉంటాయి. కనుక మీరు గుర్తుపెట్టుకోండి, అన్యాయంగా మీరు ఇట్లా కొంతమందిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఇలా ఇది కూడా ఒక రకమైన కట్టులాగా పనిచేస్తుంది.
అంటే ఇది వంశానికి కట్లు కాకపోయినప్పటికీ కూడా ఒక శాపము కూడా తీవ్రంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆ వంశము ఎదగకుండా కట్లు వేసేటువంటి అలాంటి వాళ్ళు ఏమైనా ప్రయోగాలు కూడా చేపించవచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా అన్యాయం చేసేసారనుకోండి, ఇబ్బంది పెట్టారనుకోండి, వాళ్ళు డైరెక్ట్గా రాకపోయినా ఇట్లాంటి వాళ్ళు చేసుకోవచ్చు, లేదా ఇంకొకరి చేత చేపించినట్టయితే మీకు ఇబ్బందుల పాలు కాక తప్పదు బిడ్డ. కొన్ని చూడండి, అన్యాయంగా ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ కుటుంబాలు కొన్ని చూడండి, వాడు తాగి అన్నా ఉంటాడు, ఇంకొక అమ్మాయిని పట్టుకున్నా పోతాడు, గృహం అంతా ఇబ్బంది ఉంటుంది. లేకపోతే ఇక ఇంట్లో అమ్మాయి అయినా సరే, భార్య అయినా సరే, ఏదో కావడం చేత పుట్టింట్లో పోయి ఉంటుంది, పిల్లలు ఆగమైపోతూ ఉంటారు. ఇక ఇది ఎలా అయిపోతుందంటే మొత్తము చిల్లం కల్లమై రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి. ఇదేమన్నా బాగుందా? కనుక ఇక్కడ గృహ కట్లు ఉంటాయి, వంశకట్లు ఉంటాయి, వ్యక్తికి కట్లు ఉంటాయి, పంటలు పండకుండా చేసేటువంటి కట్లు ఉంటాయి, బిజినెస్ డెవలప్ కాకుండా చేసేటువంటి విధానం ఉంటుంది. ఎంత ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినా కూడా వాడు చూస్తే క్లెవర్గా ఉంటాడు, కానీ ఇంటర్వ్యూ ఫేస్ చేసుకునేటువంటి సమయంలో వీడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. అఫ్కోర్స్ కొంత టెన్షన్స్తోని సైకలాజికల్గా కొంచెం ఉండొచ్చు, కానీ అది ముఖ్యం కాదు. ఎందుకంటే వీళ్ళకి ఎంత శక్తి సామర్థ్యాలు చూపించినా కూడా వెనుకకి పోవడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ టెన్షన్కు సంబంధించినటువంటి విషయాల్లో అయితే ఇక్కడ కొంత టెన్షన్ తీసివేసుకునేటువంటి విధానాలు కొన్ని తెలుసుకుంటే ఇతడు చాలా ఓవర్కమ్ అవుతాడు ఈజీగా, కానీ ఇవి అలా కావు. కనుక మీరు గుర్తుపెట్టుకోండి, కట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వదిలించుకోవాల్సిందే. ఇవి అన్నిటికన్నా చాలా ఘోరమైనవి. మిమ్మల్ని ఏర్పడకుండానే మీరు క్లోజ్ చేస్తాయి. 5 సంవత్సరాల నుండి ఒక్కొక్కరు నా దగ్గరికి వస్తారు, 20 సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి, అసలు ఏం అర్థం కాదు. అయ్యో గురుగారు, మీ వీడియోలు చూసిన తర్వాత మాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఇదంతా చూస్తే మాకు ఏ సందర్భంలో ఏది జరిగిందనేది ఇప్పుడు మాకు అన్నీ గుర్తుకొస్తున్నాయి గురుగారు, కరెక్ట్గా అన్నీ మీరు చెప్పినట్టు జరుగుతున్నాయి ఇవన్నీ అని. అంటే వాటి యొక్క విషయాలు ఇవి. ఆ శాస్త్రంలో ఏదైతే ఒక ప్రయోగం జరిగినప్పుడు ఏ విధంగానైతే సిమ్టమ్స్ అయితే ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఎదుర్కొనేటువంటి కష్టాలు ఏ విధంగా ఉంటాయో అనేటువంటిది నేను చెప్తున్నాను. వాస్తవంగా ఇది వాస్తవమైనటువంటి విషయము. వీటి పట్ల ఇక్కడ కట్లు పడితే ఏ మంత్ర సిస్టంతో కానీ, గుర్తుపెట్టుకోండి, కట్లు పడితే మంత్ర సిస్టంతో కానీ, గుళ్ళు గోపురాలు తిరగడంతో కానీ, హోమాలు చేస్తే కానీ ఇవి పోవు. దీనిని ఇప్పేటువంటి సిస్టము వేరే ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతులలో ఉంటుంది. ఇప్పే వాళ్ళకు కష్టమే. సో అంతా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ ఉంటే వాటిని కూడా మనం తొలగించవచ్చు. చెప్తున్నాను కదా, ఏ సమస్యకైనా కూడా పరిష్కారం ఉండి తీరుతుంది. అందరికీ బ్లెస్సింగ్స్.